నిన్నటి దినాన ఒక తల్లి స్పాన్సర్స్ మీట్కి వచ్చి స్పాన్సర్ చేసి సువార్తను దానం చేస్తూ ఒక ఫోటో తీసుకొచ్చింది. అయ్యా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయ్యా. దేనికోసం అమ్మా? ఎయిడ్స్ రోగం అయ్యా, ఎయిడ్స్ రోగం. వెంటనే నేను ఆ ఫోటో నా చేతిలో పెట్టి చూస్తే ఎంత చక్కగా ఉన్నాడండి, ఎంత షార్ప్గా ఉందండి ఆ ఫేసు. ఆ తల్లి అంటుంది, 20 సంవత్సరాలయ్యా, ఎయిడ్స్ రోగం అయ్యా. 7 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఏమొచ్చింది? ఎయిడ్స్ రోగం. మొట్టమొదటిసారిగా అమ్మాయితో పాపం చేసినప్పుడు వచ్చేసిందా ఎయిడ్స్ రోగం? బయటపడిందా ఎయిడ్స్ రోగం? రెండో దాంతో పాపం చేసినప్పుడు బయటపడిందా ఎయిడ్స్ రోగం? మూడో దాంతో పాపం చేసినప్పుడు బయటపడిందా ఎయిడ్స్ రోగం? పడినా కానీ ఒకరోజు మాత్రం ఖచ్చితంగా నీ పాపము పండినప్పుడు వినో, నువ్వు వినకూడని వార్త వింటావు, రాకూడని రిపోర్ట్ వస్తుంది. పాపానికున్న తత్వం ఏమిటో తెలుసా? ఒక్కసారి నిన్ను నాశనం చేయదో, క్షణము నిన్ను నాశనం చేస్తుంది, దినదినము నిన్ను నాశనం చేస్తుంది, దినదినము నీ ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది, నీ ఆనందాన్ని క్షీణింపచేస్తుంది, నీ ఆయుష్ను క్షీణింపచేస్తుంది. మీకు తెలుసా, ఒకడు ఒక సిగరెట్ కాలిస్తే 3 నిమిషాల ఆయుష్ను పోగొట్టుకుంటున్నాడు. తెలుసా మీకు? 10 సిగరెట్లు మీరు కాలుస్తున్నట్లయితే అరగంట సేపు ఆయుష్ పోగొట్టుకుంటున్నాడు. తెలుసా? నువ్వు పాపం చేసిన ప్రతిసారే ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆయుష్ను పోగొట్టుకుంటున్నావు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, చివరికి అందరినీ పోగొట్టుకుంటావు. వింటున్నావా? పాపిష్టి పనులు చేసినప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు, నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేసుకుంటూ తాగి తందనాలు ఆడుతున్నప్పుడు, క్షణము దినము ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అందరినీ, ఆఖరికి నీకున్న సమస్తాన్ని పోగొట్టుకొని శ్మశానానికి చేరతావు. ఆ రోజుకు నువ్వు త్వరలో చేరబోతున్నావు. తమ్ముడు, చెల్లి, సహోదరు వినో, నాశనం రాబోతుంది. నువ్వు చేసిన పాపం పండబోతుంది. కుదరని రోగం నీ శరీరాన్ని తాకబోతుంది, అది బయటపడబోతుంది. ఆ రోజు రాకమునిపే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు పశ్చాత్తాపడడానికి.